ఛానల్ రాథోడ్ స్పీక్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది బీటెక్ బెస్టా డిగ్రీ బెస్టా, బీటెక్ లో ప్లేస్మెంట్ ఎక్కువ వస్తాయా డిగ్రీలో ప్లేస్మెంట్ ఎక్కువ వస్తాయా, ఏ వచ్చిన తర్వాత బీటెక్ బెస్టా డిగ్రీ బెస్టా. నీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇంటర్ తర్వాత బీటెక్ బెస్టా లేదా డిగ్రీ బెస్టా అని. ఈ వీడియో లాస్ట్ దాకా చూడు, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే మన వీడియో బాగా లేట్ అయింది కాబట్టి మనం మెయిన్ వీడియోలో వెళ్ళిపోదాం. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్ 4 year డ్యూరేషన్ ఉంటుంది అండ్ బీటెక్ ని ప్రొఫెషనల్ కోర్స్ కూడా అంటారు. అండ్ బీటెక్ లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటుంది, లైక్ సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఈ, మేక్ అండ్ చాలా ఉంటుంది. డిగ్రీ గురించి మాట్లాడితే 3 years ఉంటుంది, 4 years ఉంటుంది అన్నారు కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలే, ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. ఇంకా డిగ్రీలో అయితే కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే బిఎస్సి, బిఏ, బీకామ్ ఇంకా చాలా ఉంటుంది. బీటెక్ లో నువ్వు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అంటేనే జాయిన్ అవ్వు. ఎందుకంటే బీటెక్ లో ట్యూషన్ ఫీ అని, అడ్మిషన్ ఫీ అని, లైబ్రరీ ఫీ అని, బుక్ ఫీ అని ఇంకా చాలా ఉంటది. అండ్ బీటెక్ లో ఆల్వేస్ ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. బీటెక్ లో ఎలా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటది, అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే ఓసీ కానీ బీసీఏ, బీసీసీ వాళ్ళకైతే ఫుల్ రియంబర్స్మెంట్ ఉండదు. 35% గవర్నమెంట్ కట్టుకోవాలి, 65% మీరు కట్టాలి. ఇన్ కేస్ నీకు లెస్ దెన్ 10K ర్యాంక్ వచ్చిందంటే గవర్నమెంటే ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇంకా డిగ్రీ గురించి మాట్లాడుకుంటే డిగ్రీలో అంత ప్రాక్టికల్ వే నేర్చుకోలేము అండ్ డిగ్రీలో అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండడం అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ సెమిస్టర్ ఫీ అది మాత్రమే కడతాం. అండ్ డిగ్రీలో నీకు ఆల్వేస్ ఆల్ కేటగిరీ ఈక్వల్, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఇట్ మేబీ ఎస్సీ, ఓసీ, బీసీ. అండ్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ లో ఐటీ జాబ్ చాలా ఉంటాయి అండ్ నీకు పక్క ఐటీ జాబ్ కొట్టాలంటే ఫస్ట్ కోడింగ్ స్కిల్స్ అయితే పక్కా ఉండాలి. అండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే బీటెక్ లో అయితే ఎక్కువనే ఉంటుంది, లైక్ 40 LPA, 50 LPA కూడా ఉంటాయి. ఇంకా డిగ్రీ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. డిగ్రీ స్టూడెంట్ ఐటీ సైడ్ రావచ్చు అంటే డెఫినెట్లీ వై నాట్. వాళ్ళకు కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీ సైడ్ కూడా రావచ్చు. ఏ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది. లాస్ట్ 5 years బ్యాక్ అసలు ఏ అనే లేకుండే. ఒక డౌట్ వస్తే నెక్స్ట్ డే ఆ టీచర్ దగ్గర వెళ్ళి ఆ క్లారిఫై చేసుకునే వాళ్ళం. బట్ కానీ ఇప్పుడు జస్ట్ 5 minutes లో మన డౌట్ క్లారిఫై చేసుకుంటాం. జస్ట్ ChatGPT లో ఎంటర్ చేస్తే చాలు, అది డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం విత్ ఎగ్జాంపుల్ తో సహా ఇచ్చేస్తుంది. ఇంకా డిగ్రీ స్టూడెంట్ కూడా ఒక ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే కంపల్సరీ చాలా ఛాన్సెస్ ఉంటది జాబ్ వచ్చేది. నువ్వు బీటెక్ స్టూడెంట్ అయినా డిగ్రీ స్టూడెంట్ అయినా ఏఐ స్కిల్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. నువ్వు బీటెక్ లో నువ్వు కోర్స్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ద బీటెక్. నీకు డిగ్రీలో నీకు ఏం ప్రెషర్ ఉండకూడదు, ఫ్లెక్సిబుల్ గా నీకు ఓన్ గా చదువుకునే ఎబిలిటీ ఉందంటే దెన్ గో ఫర్ ద డిగ్రీ. అండ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మన ఫీలింగ్స్ ఏంటో తెలుసా? రౌడీ బాయ్స్ మూవీస్ లో ఉన్నట్టు, హ్యాపీ డేస్ లో మూవీస్ లో ఉన్నట్టు అంత ఎక్స్పెక్టేషన్ అసలు పెట్టుకోకండి. రియాలిటీలో వస్తే ఆ పక్కనోడు కూడా డేకండి. బీటెక్ లా కాలేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు అనుకుంటావు కానీ ఆ ప్రెషర్ తోటి అటెండెన్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ల్యాబ్ రికార్డ్స్ అని, ప్రాజెక్ట్స్ అని, స్కిల్స్ అని ఇంకా చాలా ఉంటాయి. ఇంకా డిగ్రీ గురించి మాట్లాడుకుంటే కంపేర్ టు బీటెక్ అంతా నీకు ప్రెషర్ ఉండదు, నీ ఓన్ ఇంట్రెస్ట్ తోనే చదువుకోవాలి. కొన్ని కాలేజ్లో అయితే అటెండెన్స్ కూడా ఉండదంట. ఇంకా కొన్ని కాలేజ్లో అటెండెన్స్ కన్సిడర్ చేసి వాళ్ళ కూడా ల్యాబ్ రికార్డ్స్ అవి కూడా ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఎలా నాకు తెలుసు అంటే మా ఫ్రెండ్స్ ద్వారా కన్సల్ట్ అయ్యి కాల్లో మాట్లాడడం ద్వారా ఇదంతా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఈ వీడియో చేస్తున్నా. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే బీటెక్ లా క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటది. ఇంకా డిగ్రీ గురించి మాట్లాడతావా? అసలు ప్లేస్మెంటే ఉండవు ఆన్ క్యాంపస్. నువ్వు ట్రై చేస్తే ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ జాబ్ అలా ప్రిపేర్ అయ్యి అలా వెళ్ళిపోతారు కానీ అసలు ప్లేస్మెంట్స్ ఉండదు కాలేజ్లో. నా చిన్న సజెషన్ ఏదంటే ఎంసెట్ స్టూడెంట్ వాళ్ళకు, నువ్వు ఏదో మీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ లేదా మీ పక్క ఇంటి అంకుల్ కానీ ఆంటీ కానీ చెప్తున్నారని బీటెక్ చేయకు అసలు. ఎందుకంటే అక్కడ పోయి వాళ్ళు కాదు నేర్చుకునేది, నువ్వు. ఒక్క సెమిస్టర్ ఫెయిల్ అయితే ఆ సెమిస్టర్ మొత్తం వేస్టే. జాబ్ కూడా రావడం చాలా కష్టం ప్రజెంట్ మార్కెట్
ఎంసెట్ లో ఇప్పుడు ఇంకా వన్ మోర్ సజెషన్ ఏంటంటే ఎంసెట్ లో నీకు లక్షల ర్యాంక్ వచ్చినా లే ఎలిజిబుల్ కానోళ్ళ స్టూడెంట్ కి చెప్తున్నా ఇది, నువ్వు 1 year గ్యాప్ తీసుకొని మళ్ళా జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకోవడం కానీ మళ్ళా ఎంసెట్ కోచింగ్ తీసుకొని అలా చేస్తే వేస్టే అంట నా ఎక్స్పీరియన్స్ తోన. ఎందుకంటే లాస్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఇలానే మోసపోయారు. వాళ్ళ ఇప్పుడు కూడా చదివేది టైప్ 1 కాలేజ్ లోనే. అందుకే ఆ టైంలో అలా ప్రిపేర్ అయ్యే కన్నా నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఏదో ఒక డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే అదే బెస్ట్ అంట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీ ఇంటర్ ఫ్రెండ్ కి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నా అంటే నేను ఇచ్చే కంటెంట్ మెయిన్లీ ఫర్ ద స్టూడెంట్, వాళ్ళకి హెల్ప్ అయ్యేనికి. అండ్ థ్యాంక్ యూ.